తెలంగాణ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయి లిఖించబడుతుంది. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే భారత్ ఫ్యూచర్ సిటీ కళ సాకారమయ్యేందుకు తొలి అడుగుపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ భవన ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్థానిక పెద్దలు, పట్టణ మౌలిక సదుపాయాల సంస్థకు చైర్మన్గా ఉన్న చల్లా నరసింహారెడ్డి గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తదుపరి అభివృద్ధి ఇంజన్గా మారి పెట్టుబడులు, పరిశ్రమలు, అలాగే ప్రతిభ, ఆవిష్కరణ. ప్రతిభ అంటే టాలెంట్. నిజానికి టాలెంట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషం నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అన్నది ఒక ప్రసిద్ధ శ్లోకం. అదిగో గ్లోబల్ సమ్మిట్లో సీఎం గారు, సత్యార్థి, నోబెల్ లారెట్ ఉన్న చిత్రాలు చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు, మరి సినీ ప్రముఖులందరూ ఉన్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పనికొస్తారు. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఫుల్లీ స్కిల్డ్ అండ్ టాప్ నాలెడ్జబుల్, రకరకాల జ్ఞాన ప్రమాణాలు ఉంటాయి. అలా ఉపయోగపడే వాళ్ళందరినీ ఉపయోగించుకుంటేనే సమాజం ముందుకు సాగుతుంది. అందుకే పెద్దలు చెప్పారు, ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం. ప్రతి ప్లాంట్ యొక్క రూట్కు మెడిసినల్ వాల్యూ ఉంది. అయోగ్యో పురుషం నాస్తి, ప్రతి వ్యక్తి ఉపయోగపడతాడు సమాజానికి. మరి లేనిది ఏమిటంటే, ఏ వ్యక్తిలో ఏ టాలెంట్ ఉందో, ఏ హృదయంలో ఎంత సహృదయతత్వం, సున్నితత్వం ఉందో అది గమనించి ప్రోత్సహించే పెద్దలు కావాలి అని చెప్పింది. అలాంటి మన పెద్దలందరూ అదిగో ఒకరి తర్వాత ఒకరు ఈ పండుగలో పాల్గొంటున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. వేలాది ఎకరాల్లో పర్యావరణ స్థిరత్వం అనేది చాలా ప్రధానం. ఈ పర్యావరణ స్థిరత్వంలో భాగమే మరి గ్రీన్ బిల్డింగ్ ఫిలాసఫీ. అంటే ఇంధన వనరులు మనం ఎన్ని వాడుకుంటామో అన్ని ఉత్పత్తి చేస్తాం. కాలుష్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఛాంబర్లో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు అందుకుంటున్నారు. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. మనం చూసాం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక అద్భుతమైన ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మించేందుకు రూపకల్పన చేసిన దృశ్యాన్ని, మరి మొన్నటి సరస్వతి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు, సరస్వతి నది కాళేశ్వర త్రివేణి సంగమంలో, రానున్న రోజుల్లో గోదావరి పుష్కరాలు, అలా ఆధ్యాత్మిక రంగంలోనూ పర్యాటక రంగంలోనూ ప్రకృతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి ఛాంబర్లో కూర్చున్న ఒక శుభ తరుణం ఇది. శుభారంభం. శుభం అంటే మీ అందరి శుభాకాంక్ష, మీ ఆశీస్సు అందాలి. అది ఆనరబుల్ సీఎం గారి ఛాంబర్లో కూర్చున్నారు. ఒకసారి మీరు ఇక్కడ శుభాకాంక్షలు చెప్తే సార్కి వినిపిస్తాయి. ఎట్లా చెప్పాలో అందరికీ తెలుసు. కరతాళధ్వనులతో, మీ కరతాళధ్వనులతో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందనలు, అభివాదాలు, శుభాకాంక్షలు తెలియచేద్దాం. ధన్యవాదాలు. బిల్డ్ నౌ అనే సింగిల్ విండో ప్లాట్ఫామ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ చైర్మన్ ఛాంబర్ని ఇప్పుడే వారు మరి ఆశీనులు అవ్వటం జరిగింది.
గౌరవనీయులైన సీఎం గారు, ఐటీ పరిశ్రమల శాఖ అమాత్యులు, ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో కీలక బాధ్యతలు వహిస్తున్న గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారు, మరి ఇప్పుడే సార్ చెప్తున్నారు, బాధ్యతలు స్వీకరించిన ఈ పవిత్ర సందర్భంలో ఫైల్ మీ సంతకాలు చేస్తున్న దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్ సిటీ దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఎఫ్సిడిఏ కార్యాలయ భవనం. భవనం అంటే కేవలం నిర్మాణమే కాదు, అంటే భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, ప్రతి భౌతిక నిర్మాణం వెనక బౌద్ధికమైన, అంటే ఆలోచనాపరమైన, మేధాపరమైన ఒక సున్నితత్వం, సునిశ్చితత్వం, మరి కొత్త శాస్త్ర సాంకేతిక ప్రయోజనాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చేయాలి అని సీఎం గారు చెప్పిన దానికి అక్షరాలా పాటిస్తూ సౌర శక్తి సమీకరణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, హరిత ల్యాండ్స్కేపింగ్, బయోఫిలిక్ ఆర్కిటెక్చర్ ఇలాంటి స్థిరమైన రూపకల్పన చేసిన బంగ్లాను మనం చూస్తున్నాం. మరి ఈవేళ ప్రజలకు అంకితం చేశారు. ఈ ప్రాంతం ప్రజల అవసరం ఉన్న వాళ్ళు రేపటి నుంచి సంబంధిత, అదిగో గౌరవనీయులైన డిప్టీ సీఎం గారు ఆత్మీయంగా అభినందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే గౌరవనీయులైన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులైన శాసనసభ సభాపతి ప్రసాద్ కుమార్ గారు, మరి ఐటీ మంత్రి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, చీఫ్ విప్ మండలి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ రాజ్ ఠాకూర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు కేఎల్ఆర్ గారు, ఇంకా ఎందరో ఒకరి తర్వాత ఒకరు అభినందిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇందాకే అనుకున్నట్టు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏముంటాయంటే చాలా సభలలో సార్ చెప్తున్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంతర్జాతీయ స్థాయి ఉండేటువంటి ఒక సంస్థ.